హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మర్చిపోలేకపోతున్నాం. ఇండియా పాకిస్తాన్ క్లాసిక్స్ ఎన్నో చూసాం మనం, ఇంక్లూడింగ్ దట్ మెల్బోర్న్ క్లాసిక్ 2 years బ్యాక్. విరాట్ కోహ్లీ 82 నాట్అవుట్ చేసిన మ్యాచ్ T20 వరల్డ్ కప్లోనే. కానీ వాటి సరసన ఈ న్యూయార్క్ మ్యాచ్ కూడా చేరిపోతుంది. అంత ఎక్సైటింగ్గా, అంత థ్రిల్లింగ్గా సాగింది ఈ మ్యాచ్. నాకేమనిపించిందంటే ఒక స్టేజ్లో ఇండియా ఓడిపోతుంది, బట్ వీఆర్ సీయింగ్ ఏ వండర్ఫుల్ మ్యాచ్. మంచి కంబ్యాక్ అయ్యారు, మంచి ఫైట్ చేస్తున్నారు మన వాళ్ళు అని ప్రతి బాల్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక పరిస్థితి కనిపించింది. అంత ఎక్సైటింగ్గా సాగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్స్ ఒకసారి చాలా బాగుంటాయి. సో ఇది కూడా అలాంటి మ్యాచ్. మీరు చూసే ఉంటారు ఒకనొక సందర్భంలో విన్ ప్రెడిక్టర్లో ఐ థింక్ ఇన్ ద 12th over ఆఫ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ వాళ్ళకి 92% విన్నింగ్ ఛాన్సెస్, ఇండియాకి 8% విన్నింగ్ ఛాన్సెస్ చూపించారు. సో అలాంటి స్టేజ్ నుంచి మనం మళ్ళీ కోలుకొని, అంటే అది ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూపించినది అనుకోవడానికి లేదు. నిజంగా పరిస్థితి అలాగే ఉంది. 8 వికెట్ చేతిలో ఉన్నాయి, రన్నే బాల్ కొట్టాలి. చాలా ఈజీ సిచ్యుయేషన్ అది వాళ్ళకి ఆ స్టేజ్లో. కానీ మన బౌలర్స్ కంబ్యాక్ అయిన తీరు, గెలిచిన ఆ విధానం, అది మనకి ఎప్పుడు గుర్తుంటుంది. కొన్ని వండర్ఫుల్ చేజెస్ చూసాం, దాంట్లో అన్నింటిలో విరాట్ కోహ్లీ మెయిన్ రోల్ ప్లే చేశాడు. కానీ చేజ్గా చిన్న స్కోర్ని మనం డిఫెండ్ చేయడం. ఇండియా ఇంతకుముందు డిఫెండ్ చేసిన లోయెస్ట్ స్కోర్ ఏంటంటే T20 ఇంటర్నేషనల్స్లో 138. మరి ఇక్కడ మనం 119ని డిఫెండ్ చేసాం. అతి చిన్న స్కోర్ని డిఫెండ్ చేసిన సందర్భం అది ఇండియా. సో ఏ రకంగా చూసుకున్నా ఇది వన్ ఆఫ్ ది ఇండియా పాకిస్తాన్ క్లాసిక్స్గా నిలిచిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ని ఒక్కసారి మనం మళ్ళీ నెమరు వేసుకుందాం. మ్యాచ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ మీకు మళ్ళీ గుర్తు చేయడానికి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ 20 overs మొత్తం 40 overs కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగాయి. ప్రతి ఓవర్లో దెర్ వాజ్ లాట్ ఆఫ్ అట్రిషన్, లాట్ ఆఫ్ ఫైట్ బిట్వీన్ ద 2 teams. సో దానంతా మీకు మళ్ళీ ఒక్కసారి రివైండ్ బటన్ నొక్కి మీ ముందు కళ్ళకి తెచ్చే ప్రయత్నం చేస్తాను నేను. 2 teams కూడా బాగా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళు. లాస్ట్ మ్యాచ్ చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు USA చేతిలో చాలా లిస్ట్లెస్గా, దారుణంగా కనిపించారు, పేలవంగా కనిపించారు. కానీ ఈ మ్యాచ్లో చాలా చక్కగా కంబ్యాక్ అయ్యారు, ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్. అంటే రెస్పాన్సివ్ పిచ్, బట్ వాట్ ఎవర్, ఇండియా కూడా అంత గట్టిగానే రిప్లై ఇచ్చింది వాళ్ళు బౌలింగ్ చేసినాం. సో టు ద వండర్ఫుల్ మ్యాచ్. దీంట్లో మన ఇండియన్ టీం గెలుపులో బుమ్రా గురించి మనం చెప్పుకున్నాం. బుమ్రా వాజ్ ది హీరో. కానీ రిషబ్ పంత్ డెఫినెట్గా ఏమాత్రం అతన్ని క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేము. ఎందుకంటే అతను ఆడిన తీరు, ఆ 42 టాప్ స్కోరర్ ఇన్ ద ఎంటైర్ మ్యాచ్. నెక్స్ట్ బెస్ట్ వాజ్ 31 by రిజ్వాన్. బట్ 131 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన తీరు. 6 4లు కొట్టాడు. మొత్తం మన ఇండియన్ టీంలో మిగతా ప్లేయర్స్ అందరూ కలిసి 7 4లు కొడితే రిషబ్ పంత్ ఒకటే 6 4లు కొట్టాడు. అప్పుడు ఇంకో 2 6లు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ ఓన్లీ 4లే కొట్టాడు, 6 4s కొట్టాడు. సో రిషబ్ పంత్ ది వే హీ బ్యాటెడ్, టఫ్ వికెట్. ఒకనొక సందర్భంలో ఒక్క ఓవర్లో వరుసగా 3 4లు కొట్టాడు. సో ఆ కౌంటర్ అటాక్, అతను ఆడిన తీరు, అతను పట్టిన క్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అక్షర్ పటేల్ ఎర్లీగా వచ్చాడు, నెంబర్ 4లో వచ్చాడు. ఒక మంచి పార్ట్నర్షిప్, 39 runs పార్ట్నర్షిప్ విత్ పంత్. మ్యాచ్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. అండ్ ఒక 6 ఒక 4 కొట్టాడు వరుస బంతులు. ప్లస్ ది వే హీ బౌల్డ్, తన బౌలింగ్ వచ్చిన ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు, ఉస్మాన్ ఖాన్ అవుట్ చేశాడు. సెకండ్ ఓవర్ ది 16th over ఆఫ్ ది పాకిస్తాన్ ఇన్నింగ్స్, దాంట్లో 2 runs మాత్రమే ఇచ్చాడు. అక్కడ రన్స్ స్క్వీజ్ చేశాడు, ప్రెషర్ పెట్టాడు వాళ్ళపైన. సో ఈ ముగ్గురు చాలా ప్రముఖంగా కనిపిస్తారు. హార్దిక్ పాండ్యా మొదటి 2 overs కాస్త అంతంత మాత్రంగా వేసిన, ఒక 4 ఒక 6 ఇచ్చిన తర్వాత 2 oversలో బౌన్సర్ యూజ్ చేసి 2 వికెట్లు తీశాడు. చాలా క్రూషియల్ వికెట్స్ తీశాడు, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఫకర్ జమాన్ ఉంటే మ్యాచ్ గెలిపించుంటాడు. ఈజ్ అన్ అటాకింగ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండర్ పైగా. సో ఆ ఫకర్ జమాన్ వికెట్ అది తీయడం చాలా ఇంపార్టెంట్. సో హార్దిక్ పాండ్యా ఈజ్ అనదర్ హీరో. సిరాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. బుమ్రా 4 oversలో 14 runs ఇస్తే సిరాజ్ తన 4 oversలో 19 runs మాత్రం ఇచ్చాడు. ఒకే ఒక బౌండరీ ఇచ్చాడు. బుమ్రా కూడా ఒకే ఒక బౌండరీ ఇచ్చాడు. సో సిరాజ్ వికెట్స్ తీయకపోయినా చాలా మంచి బౌలింగ్ చేశాడు. హర్షదీప్ టఫ్ ఓవర్స్ వేశాడు. ఇంకా లాస్ట్ ఓవర్లో 18 runs డిఫెండ్ చేయగలిగాడు. సో స్పిన్నర్స్ ఇద్దరు కూడా, జడేజా కూడా తన 2 overs చాలా టైట్గా వేశాడు. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఈవెన్ బ్యాట్తో హర్షదీప్ అండ్ సిరాజ్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రన్స్ వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. హర్షదీప్ చివరిలో ఒక బౌండరీ కూడా కొట్టాడు. సో అందరికి కాంట్రిబ్యూషన్ ఉంది. సూర్యకుమార్ ఫెయిల్ అయిన బ్యాటింగ్లో
ఫస్ట్ వికెట్ తీయడంలో బ్రేక్ త్రూ ఇవ్వడంలో మంచి క్యాచ్ పట్టాడు బాబర్. క్యాచ్ వెరీ గుడ్ క్యాచ్ దట్ వాస్. సో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఒక్కసారి మనం మ్యాచ్ మూమెంట్స్ అన్నీ, మేజర్ మూమెంట్స్ అన్నీ ఒకసారి రికాల్ చేసుకుందాం. టాస్ వాళ్ళు గెలిచారు పాకిస్తాన్. ముందుగా ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చారు. ఓవర్ కాస్ట్ కండిషన్స్, బాల్ వాజ్ సీమింగ్ అండ్ దే హ్యాడ్ 4 టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ షాహిన్ అఫ్రీది, మహమ్మద్ అమీర్, నసీం ఖాన్ అండ్ హరీష్ రావ్. సో చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ రోహిత్ శర్మ థర్డ్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఓవర్ 6 కొట్టాడు. సో తన ఇంటెన్షన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ బాగట్లేదు అన్నారు కదా, కొంచెం విత్ ద స్వింగ్ ఆ బాల్ని బ్రహ్మాండంగా పిక్ చేసి దాన్ని బౌండరీ దాటించాడు లెగ్ సైడ్. సో వండర్ఫుల్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ వర్షం వల్ల మళ్ళీ అంతరాయం కలిగింది. చిన్న స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ ఓవర్ నసీం షా వేసాడు. సెకండ్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టాడు. కానీ ఆ తర్వాత అతను ఫోర్త్ బాల్ ఆఫ్ ది ఓవర్ కొంచెం వైడ్గా వచ్చిన డెలివరీ, కాస్త ఎక్స్ట్రా బౌన్స్ కూడా అయితే దాన్ని ఆడే ప్రయత్నంలో కాస్త అవే ఫ్రమ్ ది బాడీ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు కవర్ పాయింట్లో. సో సెకండ్ ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ అవుట్ అవ్వడం అగేన్స్ట్ పాకిస్తాన్ ఇదే మొదటిసారి ఏదో చెప్తున్నారు. సో విరాట్ కోహ్లీ ఎర్లీ డిస్మిసల్, పెద్ద సెట్ బ్యాక్ ఇండియాకి. థర్డ్ ఓవర్లో అదే ఓవర్లో ఒక బౌండరీ కూడా వచ్చినట్టుంది రోహిత్కి. థర్డ్ ఓవర్లో రోహిత్ అవుట్ అయిపోయాడు. షాహిన్ అఫ్రీది బౌలింగ్లో మరొక పికప్ షాట్ మరొక 6 కొట్టే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ వచ్చాడు. ఫస్ట్ వికెట్ పడినప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు. అతను యాక్చువల్లీ నెంబర్ 3 ఆడుతున్న బాగుంది. అక్షర్ పటేల్ వచ్చాడు బ్యాటింగ్. సో అదొక సర్ప్రైజ్ మూవ్. కానీ అక్షర్ పటేల్ 5th ఓవర్లో తన ఎర్లీగా తన పంపినానికి జస్టిఫికేషన్ చూపించాడు. ఒక 4 ఒక 6 కొట్టాడు. సో తనకిచ్చిన రోల్ అతను పర్ఫెక్ట్గా అక్కడ ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. 6th ఓవర్లో పంత్ 2 4లు కొట్టాడు. సో లాస్ట్ ఓవర్ పవర్ ప్లేలో 2 4లు కొట్టాడు. సో 2 వికెట్లు. రోహిత్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత కూడా ప్యానిక్ అవ్వకుండా వీళ్ళిద్దరూ కౌంటర్ అటాక్ చేశారు. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 6 ఓవర్స్ పూర్తి అయ్యేసరికి ఇండియా స్కోర్ 50 for 2 ఆన్ ద టఫ్ వికెట్ వాజ్ వెరీ గుడ్ అని చెప్పాలి. అండ్ అమీర్ వేసిన 6th ఓవర్లో కొంత అదృష్టం కూడా కలిసి వచ్చిన పంత్కి. ఉస్మాన్ ఖాన్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ స్టిల్ పంత్ ఆడిన తీరు, అతను కౌంటర్ అటాక్ చేసిన తీరు మాత్రం అద్భుతంగా మనకు అనిపిస్తుంది. 8th ఓవర్లో అక్షర్ పటేల్ ఓడాడు. నసీం షా, విరాట్ కోహ్లీ వికెట్ తీసిన నసీం షా అక్షర్ పటేల్ కూడా అవుట్ చేసి క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్ పటేల్ రోల్ అదే కదా, క్విక్గా రన్స్ చేయడం. ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో పూర్తిగా మిస్ అయిపోయాడు. అతను అవుట్ అయిపోయాడు. సో 8th ఓవర్లో వికెట్ పడింది. 39 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళ మధ్య. అక్షర్ పటేల్ 20 రన్స్ చేశాడు. 2 4లు ఒక 6 అతని బ్యాటింగ్లో కనిపించింది. తర్వాత 10th ఓవర్లో పంత్ 3 4లు కొట్టాడు. 10th ఓవర్లో పంత్ 3 4లు కొట్టాడు. సో ఒక మొమెంటం అందించాడు ఇన్నింగ్స్కి. పంత్ నుంచి అగ్రెషన్ మనం చూసాం. కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే పంత్ వాజ్ లుకింగ్ వెరీ అగ్రెసివ్. అది మనం చూసాం. తర్వాత 11 ఓవర్స్ పూర్తి అయ్యేసరికి ఇండియా 89 for 3 ఉంది. సూర్యకుమార్ కూడా ఒక బౌండరీ కొట్టాడు. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. 11 ఓవర్స్ దగ్గర 89 ఉంది. సో రిమైనింగ్ 9 ఓవర్స్లో మన వాళ్ళు కనీసం స్కోర్ని 150 160 దాకా తీసుకెళ్తారని మనకు అనిపించింది. కనీసం 140 అయితే ఎటు తప్పదని అనిపించింది. కానీ అలా అవ్వలేదు. ఎందుకంటే 12th ఓవర్ నుంచి సిచ్యువేషన్ మారిపోయింది. హరీష్ రావు ఫేస్ 12th ఓవర్. దాంట్లో సూర్యకుమార్ మిడ్ ఆఫ్ని క్లియర్ చేద్దాం అంటున్నాడు. కానీ మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దూబే 4 బాల్స్ ఆడాడు ఓవర్లో, ఒకే ఒక రన్ చేశాడు. లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్, టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్గా కనిపించాడు దూబే. 14th ఓవర్లో దూబే అవుట్ అయిపోయాడు. 14th ఓవర్లో దూబే అవుట్ అయిపోయాడు. రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు నసీం షాకి. నసీం షాకి 3rd వికెట్. సో నసీం షా ఇండియాకు ఒక పెద్ద డేంజర్గా మారాడు. సో రన్స్ డైఅప్ అయిపోయినాయి. 12th ఓవర్, 13th ఓవర్, 14th ఓవర్ 3 ఓవర్లో కలిపి ఇండియాకి 7 రన్స్ మాత్రమే వచ్చాయి. 7 రన్స్ మాత్రం వచ్చాయి. వికెట్లు 2 పడ్డాయి. సో అది చాలా బ్యాడ్ ఫేజ్ ఇండియాకి నడిచింది. 15th ఓవర్లో మరి రన్స్ రాకపోయేసరికి 3 ఓవర్లు 7 రన్స్ వచ్చాడు. పంత్ కూడా పెద్ద షాట్ కోసం ప్రయత్నం చేశాడు. కానీ బాల్ గాట్ స్టక్ ఇన్ ద పిచ్. అనుకున్నట్టుగా బ్యాట్ మీదకి రాలేదు. గాల్లో ఉంది, అవుట్ అయ్యాడు. ఆమీర్ బౌలింగ్లో పంత్ అవుట్ అయ్యాడు. 15th పంత్ స్కోర్డ్ 42, టాప్ స్కోర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అండ్ ఆఫ్ ది మ్యాచ్.
అదే ఓవర్లో నెక్స్ట్ బాల్కి జడేజా కూడా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నాలు అవుట్ అయిపోయాడు. సో వరుసగా 4 వికెట్లు పడిపోయి ఇండియాకి ఆ పతనం సైకిల్ స్టాండ్లో సైకిల్స్ పడిపోయినట్టు సిద్ధు చెప్తాడా నవదీప్ సిద్ధు అలాగా టప్పా వికెట్లు పడడం మొదలైంది. అండ్ 15th ఓవర్లో ఓన్లీ 1 రన్ వచ్చింది. 16th ఓవర్లో 3 రన్స్ మాత్రం వచ్చాయి. సో రన్స్ రావట్లేదు, వికెట్లు పడిపోతున్నాయి. 17th ఓవర్లో మాత్రం హర్షదీప్ ఒక మంచి అగ్రెసివ్గా ఒక అటాకింగ్ 4 కొట్టాడు ఓవర్ మిడ్ ఆన్. సో మళ్ళీ 18th ఓవర్లో పాండ్యా ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, కానీ హార్దిక్ పాండ్యా అదే ఓవర్లో మరొక మంచి ఫ్లిక్ షాట్ ప్రయత్నం చేశాడు, బాగానే కనెక్ట్ చేశాడు. కానీ ఇఫ్తేఖార్ అహ్మద్ చిచ్చా అంటే మనం ఆ చిచ్చా అతను ఏజ్ అసలు ఏజ్ ఎంతో తెలియదు, కానీ చాలా ఓల్డ్గా కనిపిస్తాడు, అందుకే చిచ్చా అంటారు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ క్యాచ్ని చక్కగా అందుకున్నాడు. వండర్ఫుల్ క్యాచ్ దట్ వాజ్. సో 18th ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుతాడు, అదే ఓవర్లో బుమ్రా కూడా అవుట్ అయిపోయాడు. సో 18th ఓవర్లో మనకి వికెట్లు 2 పడ్డాయి. సో ఎక్కడ మనకి మొమెంటం పూర్తిగా పోయింది, కంప్లీట్గా ఇండియా ఇన్నింగ్స్ కొలాప్స్, మ్యాచ్ అక్కడ అయిపోయింది అనుకున్నాం. 19th ఓవర్లో సిరాజ్ 3 టూస్ చేశాడు. సిరాజ్ లాంటి ఒక ప్లేయర్ 3 డబుల్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓవర్లో రన్అట్ అయ్యాడు. సో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. ఫస్ట్ 11 ఓవర్స్లో మనకి 89 రన్స్ వచ్చాయి, 2 వికెట్లు మాత్రమే పడ్డాయి ఆ స్టేజ్లో. కానీ లాస్ట్ 9 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ వీ లాస్ట్ యాజ్ మెనీ యాజ్ 7 వికెట్స్ ఇన్ దట్ ఫేజ్. సో ఆ లాస్ట్ 7 ఓవర్స్ బహుశా బాల్ మెత్తపడిన తర్వాత స్ట్రోక్ మేకింగ్ మరింత కష్టమైనట్టుగా ఉంది. ఈవెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో పాకిస్తాన్ కూడా స్ట్రగుల్ అయ్యారు. సో ఆ పిచ్ పైన అది పరిస్థితి. రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత చెప్పాడు, పిచ్ అంత డిఫికల్ట్గా ఏం లేదు, మా బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్, మ్యాచ్ గెలిచాం ఆనందంగానే ఉంది, కానీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ మాత్రం మమ్మల్ని బాధ పెట్టిందని చెప్పాడు. ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న శివం దూబే కానీ, హార్దిక్ పాండ్యా కానీ, జడేజా కానీ ఏమాత్రం ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయలేదు. అది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. సో బ్యాటింగ్లో ఆ వైఫల్యం కనిపించింది. ఇండియా డెఫినెట్లీ లుక్ 15-20 రన్స్ షాట్, 119 మాత్రమే చేశారు, 15-20 రన్స్ షాట్. సరే ఇంకా మనం పాకిస్తాన్ ఇన్నింగ్స్కి వెళ్దాం. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్ బుమ్రాకి ఇవ్వలేదు, అదే సర్ప్రైజ్. పిచ్లో స్వింగ్ ఏం లేదు, బుమ్రా ఫస్ట్ ఓవర్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాబర్ రిజ్వాన్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి మనకున్న ప్రధాన అస్త్రం బ్రహ్మాస్త్రం బుమ్రాస్త్రం అతనే. కాబట్టి బుమ్రాకి, జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వాలి. కానీ ఒకటి హర్షదీప్కి ఇచ్చాడు, హర్షదీప్ 9 రన్స్ ఇచ్చాడు, బౌండరీ ఇవ్వలేదు కానీ 9 రన్స్ ఇచ్చాడు హర్షదీప్. సో కాస్ట్లీ ఫస్ట్ ఓవర్. సెకండ్ ఓవర్లో సిరాజ్ ఫస్ట్ బాల్ 4 ఇచ్చిన తర్వాత మంచి కంబ్యాక్ అయ్యాడు, 6 రన్స్ మాత్రం ఇచ్చాడు ఓవరాల్గా. కానీ ఫస్ట్ ఓవర్స్ 15 రన్స్ వచ్చాయి, బుమ్రా వాజ్ నాట్ దేర్. ఇది సర్ప్రైజింగ్. బుమ్రాకి థర్డ్ ఓవర్ మాత్రం ఇచ్చాడు. థర్డ్ ఓవర్ ఇచ్చి ఇవ్వడంతో బుమ్రా తన ఇంపాక్ట్ చూపించాడు. ఆ ఓవర్లో అన్లక్కీ. 4th బాల్కి రిజ్వాన్ డ్రాప్ అయ్యాడు, ఈజీ క్యాచ్ స్క్వేర్ లెగ్ బౌండరీ మీద. శివం దుబే ఒక సిట్టర్ వదిలేశాడు, చాలా కాస్ట్లీ అయింది, ఎందుకంటే రిజ్వాన్ వాజ్ ది టాప్ స్కోర్. సో ఆ క్యాచ్ మన చాలా ఇబ్బంది పెట్టింది. 4th ఓవర్లో సిరాజ్కి ఒక రిటర్న్ క్యాచ్, ఫస్ట్ బాల్కి రిటర్న్ క్యాచ్ వచ్చింది, కానీ టఫ్ అన్నది, చాలా ఫుల్ బ్లేడెడ్ షాట్. అది స్టిక్ అయితే స్టిక్ అవుతుంది, అలాంటివి కాలేదు, అది హాఫ్ ఛాన్స్ కానీ చెప్పుకోవాలి. ఆ ఓవర్లో సిరాజ్ చాలా మంచి బౌలింగ్ చేశాడు, 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 5th ఓవర్ మళ్ళీ బుమ్రా వచ్చాడు అండ్ బాబర్ వికెట్ తీశాడు. ఫస్ట్ బాల్ బాబర్ ఒక 4 కొట్టాడు, బుమ్రా ఇచ్చిన ఏకైక బౌండరీ ఈ మ్యాచ్లో. కానీ 4th బాల్కి అవుట్ అయ్యాడు. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది బాల్, దాన్ని ఫెండ్ ఆఫ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ స్లిప్లో సూర్యకుమార్ క్యాచ్ ఇచ్చాడు, సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బాబర్ అయిన తర్వాత ఉస్మాన్ ఖాన్ వచ్చాడు, కొత్త కుర్రాడు ఉస్మాన్ ఖాన్. 6th ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో లాస్ట్ ఓవర్ పవర్ ప్లే 6 కొట్టాడు రిజ్వాన్. సో పవర్ ప్లే అయ్యేసరికి వాళ్ళు 35 for 1, మనం పవర్ ప్లే అయ్యేసరికి 50 for 2, వాళ్ళు 35 for 1. సో నథింగ్ మచ్ డిఫరెన్స్, ఒక వికెట్ ఎక్స్ట్రా కోల్పోయామని ఎక్కువగా రన్స్ చేసిన. 7th ఓవర్లో సిరాజ్ వాజ్ వన్స్ అగైన్ ఎక్సలెంట్, 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో సిరాజ్ స్పెల్ కాదు, 2 స్పెల్స్ అనుకోవాలి యాక్చువల్గా అది. తన ఫస్ట్ 3 ఓవర్స్లో సిరాజ్ 3 overs 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు, వికెట్ దిగిపోయినా. వెరీ వెరీ ఎకనామికల్ బౌలింగ్. 8th ఓవర్ జడేజా ఫస్ట్ ఓవర్ స్పిన్, జడేజా 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు 8th ఓవర్లో. మంచి స్టార్ట్ జడేజా నుంచి కూడా. 9th ఓవర్లో హార్దిక్ పాండ్యా వేశాడు, ఆ ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఒక 4 కొట్టాడు. సో 9 రన్స్ వచ్చాయి. 9th ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, హార్దిక్ పాండ్యా వేసిన 2వ ఓవర్ కాస్త ఎక్స్పెన్సివ్, కానీ ఫస్ట్ 2 overs హార్దిక్ పాండ్యా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడని చెప్పాలి. 10th ఓవర్ జడేజా వేశాడు, ఆ ఓవర్లో రిజ్వాన్
ఒక 4 కొట్టాడు. సో 10 ఓవర్స్ తర్వాత పాకిస్తాన్ వాజ్ 57 ఫర్ 1. 57 ఫర్ 1. రన్ రేట్ కాస్త తక్కువగా ఉన్నా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. సో టార్గెట్ పెద్ద దూరం ఏం లేదు, 102 రన్స్. ఎంత చేయాలి అప్పటికి ఇంకా వాళ్ళు? 102 కాదు, సారీ, 62 రన్స్ ఎంత వచ్చేయాలి. 62 రన్స్ ఎంత చేయాలి, పెద్ద కష్టమైన లక్ష్యమేం కాదు అది. సో ఆ స్టేజ్లో దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ కంఫర్టబుల్. దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ కంఫర్టబుల్. 10 ఓవర్ మార్క్ దగ్గర, హాఫ్ ఏ మార్క్ దగ్గర, డ్రింక్స్ టైంలో 57 ఫర్ 1. ఆ తర్వాత మ్యాచ్ మళ్ళీ మలుపు తిరిగి 11th ఓవర్ అక్షర్ పటేల్ వేశాడు. అక్షర్ పటేల్ వేసిన ఫస్ట్ బాల్కే ఉస్మాన్ ఖాన్ అవుట్. అంపైర్ అవుట్ ఇవ్వలేదు, ఎల్బిడబ్ల్యూ అవుట్. బట్ డిఆర్ఎస్కి వెళ్తే అది హిట్టింగ్ ద స్టంప్స్ అని తేలింది. సో అక్షర్ పటేల్ మంచి స్టార్ట్ అందించాడని చెప్పాలి. అదే ఓవర్లో ఫఖర్ జమాన్ ఒక 6 కొట్టాడు. ఫఖర్ జమాన్ వెరీ వెరీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, ఒక 6 కొట్టాడు. బట్ స్టిల్ దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఓవర్ ఫర్ ఇండియా. 12th ఓవర్ హర్షదీప్ వేశాడు. హర్షదీప్ ఫస్ట్ బాల్కి ఫఖర్ జమాన్ ఒక 4 కొట్టాడు. బట్ ఓవరాల్గా 6 రన్స్ మాత్రం ఇచ్చాడు. తర్వాత బాగానే కంబ్యాక్ అయ్యాడు హర్షదీప్. సో 6 రన్స్ మాత్రం ఇచ్చాడు హర్షదీప్. ఆ స్టేజ్లోనే విన్ ప్రెడిక్టర్ 92% ఛాన్స్ చూపించింది పాకిస్తాన్కి, ఇండియాకి 8% మాత్రమే. కానీ 13th ఓవర్లో ద డేంజర్ మ్యాన్ ఫఖర్ జమాన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు ఒక షార్ట్ బాల్తో. అండ్ వండర్ఫుల్ క్యాచ్ బై రిషబ్ పంత్. రిషబ్ పంత్ వాజ్ ఆల్మోస్ట్ రాంగ్ ఫుటెడ్. అతను ఒక సైడ్కి వెళ్ళిపోయాడు, బాల్ అతను కనబడలేదు సరిగ్గా. ఆ హెల్మెట్కి టచ్ అయ్యే ప్రయత్నం కనిపించింది. హెల్మెట్ టచ్ అయితే మళ్ళీ అదొక ప్రమాదం. కానీ హెల్మెట్కి తగలకుండా చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ క్యాచ్ అందుకున్నాడు రిషబ్ పంత్. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ వికెట్ పడింది 13th ఓవర్లో. హార్దిక్ పాండ్యా వాజ్ ది బౌలర్. ఇమాద్ వసీం వచ్చాడు 14th ఓవర్లో. ఇమాద్ వసీం హర్షదీప్ బౌలింగ్లో ఒక 4 కొట్టాడు. కానీ ఆ ఓవర్లో 7 రన్స్ మాత్రమే వచ్చాయి. ఆ 4 కూడా ఎడ్జ్ ద్వారా వచ్చింది, అదే పెద్ద గొప్ప షాట్ కాదు. అండ్ బుమ్రాని తన సెకండ్ స్పెల్కి తీసుకొచ్చాడు 15th ఓవర్లో రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తన బౌలర్స్ని అద్భుతంగా రొటేట్ చేశాడు. స్పిన్నర్స్ని ఎక్కడ బౌలింగ్ వేయించాలి కరెక్ట్గా అతను తీసుకున్న డెసిషన్, ఉన్న 6 బౌలర్స్ని పర్ఫెక్ట్గా రొటేట్ చేయడం మనం చూసాం. సో 15th ఓవర్లో బుమ్రాని తీసుకొచ్చాడు. దట్ వాజ్ ది మాస్టర్ స్ట్రోక్. ఫస్ట్ బాల్కే రిజ్వాన్ ఒక ఇన్ స్వింగర్తో అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పూర్ షాట్ ఫ్రమ్ రిజ్వాన్ దట్ కాస్ట్ దెమ్ ద మ్యాచ్. ఈ స్వంగ్ అక్రాస్ ద లైన్. బుమ్రా లాంటి బౌలర్ మీద ఏదో పెద్ద షాట్ కొడదాం అనుకున్నాడు అక్రాస్ ద లైన్. ఈ మిస్డ్ ఇట్ టోటలీ. క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ ఓవర్లో బుమ్రా కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో అక్కడ మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాలి. సో ఆ స్టేజ్లో 37 రన్స్ కావాలి 30 బాల్స్కి. షాదాబ్ వచ్చాడు, కొత్త బ్యాటర్. 16th ఓవర్ ఇందాక చెప్పినట్టుగా అక్షర్ జస్ట్ 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ప్రెషర్ పెరిగింది వాళ్ళ పైన. 17th ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు, మళ్ళీ మరొక వికెట్ తీశాడు హార్దిక్ పాండ్యా. 17th ఓవర్లో మరొక బౌన్సర్. ఆ బౌన్సర్తో షాదాబ్ని అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా. సో ఆ బౌన్సర్ని చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. పంత్ వాజ్ ది క్యాచర్. వన్స్ అగైన్ గుడ్ క్యాచ్ ఫ్రమ్ పంత్. ఆ ఓవర్లో 5 రన్స్ మాత్రం వచ్చాయి. సో లాస్ట్ 3 ఓవర్స్లో 30 రన్స్ కావాలి. అంటే ఓవర్కి 10 రన్స్ కావాలి. లాస్ట్ 3 ఓవర్స్లో. 18th ఓవర్ సిరాజ్ వేశాడు. సిరాజ్ వేసిన ఓవర్లో బౌండరీ లెవెల్ కానీ ఒక నో బాల్ ఒక వైడ్ వేశాడు. మొత్తం 8 బాల్ ఓవర్ అది. కానీ ఎక్కువగా కాస్ట్లీ కాలేదు, బౌండరీలు ఇవ్వలేదు కాబట్టి ఆ ఓవర్లో 9 రన్స్ వచ్చాయి. స్టిల్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఓవర్. 21 కావాలి లాస్ట్ 2 ఓవర్స్లో. బుమ్రా దట్ ఆల్ ఇంపార్టెంట్ 19th ఓవర్. పెనల్టిమేట్ ఓవర్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అది బుమ్రాకి ఇచ్చాడు కరెక్ట్గానే రోహిత్ శర్మ. ఆ ఓవర్లో బుమ్రా తన మ్యాజిక్ మరొకసారి మనకి చూపించాడు. ప్రతిసారి థర్డ్ స్పెల్ అతనికి ప్రతి స్పెల్లో ఒక వికెట్ తీయడం చూసాం మనం. ఇక్కడ కూడా ఫస్ట్ ఒక లెగ్ బై, తర్వాత లెగ్ బై దగ్గర 2 రన్స్ మాత్రం, జస్ట్ 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక లెగ్ బై 2, మరొక 2 రన్స్ ఇచ్చాడు. 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. లాస్ట్ బాల్కి ఇఫ్తిఖార్ని ఒక ఫుల్ టాస్తో అవుట్ చేశాడు. ఎక్కువగా మన బౌలర్స్ ఎవరు ఫుల్లర్ లెంత్ వేసే ప్రయత్నం చేయాలి, యార్కర్స్ వేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి, స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి. సైడ్ బౌండరీస్కి బౌండరీ బాల్ వెళ్ళట్లేదు. మీరు కొంచెం బ్యాకప్ లెంత్ వేస్తే మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. అదే చేశాడు బుమ్రా. లాస్ట్ బాల్ మాత్రం ఫుల్ టాస్ వేశాడు, దానికి ఇఫ్తిఖార్ అవుట్ అయ్యాడు. హర్షదీప్ ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు, సూర్యకుమార్ అడ్డం వచ్చినా సరే. 20th ఓవర్ హర్షదీప్ వేశాడు. లాస్ట్ ఓవర్లో 18 రన్స్ కావాలి. ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది. ఇమాద్ వసీం ఇన్సైడ్ ఎడ్జ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు, కానీ డిఆర్ఎస్కి వెళ్తే అది ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని చెప్పి క్లియర్గా తెలిసింది.
సో మంచి స్టార్ట్ దొరికింది లాస్ట్ ఓవర్లో. అయితే తర్వాత బాల్స్కి 2 సింగిల్స్ వచ్చాయి. కానీ 4th బాల్ అండ్ 5th బాల్కి నసీం షా 2 బౌండరీలు కొట్టాడు. దాంతో కొంచెం టెన్షన్ వచ్చింది. అయినా లాస్ట్ బాల్కి సింగిల్ మాత్రమే వచ్చింది. సో 6 runs తేడాతో ఇండియా గెలిచింది. ఆ డిఫికల్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మేనేజ్ టు హోల్డ్ హిస్ నర్వ్. సో నసీం షా వెళ్తూ కాస్త కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళడం మనకు కనిపించింది. కుర్రాడు పాపం టీంని గెలిపిద్దాం అనుకున్నాడు, కానీ అతని నుంచి కాలేదు. బట్ అతని మెయిన్ రోల్ బౌలింగ్ కదా, బౌలింగ్ బాగా చేశాడు. బ్యాటింగ్లో కూడా తను ప్రయత్నం చేశాడు, బౌండరీలు కొట్టాడు. వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ దట్ కిడ్. బట్ స్టిల్ ఇట్ ఇస్ అ వండర్ఫుల్ విన్ ఫర్ ఇండియా, విన్ ఫర్ ద బౌలర్స్. ఎప్పుడు కూడా మనకి ఇలాంటి మ్యాచ్లో బ్యాట్స్మెన్ గెలిపిస్తారు, కానీ బౌలర్స్ కమింగ్ టు ద పార్టీ, అది మనకి చాలా సంతోషం కలిగించే విషయం. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్న విధానం, మనకున్న తూర్పు ముక్క ఎవరంటే ఖచ్చితంగా బుమ్రా అని నేను టీమ్ అనాలిసిస్లో కూడా చెప్పాను. సో అదే ఇక్కడ బుమ్రా మనకి ప్రూవ్ చేస్తున్నాడని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. సో ఇట్ ఇస్ వండర్ఫుల్ విన్. సో ఆ విన్ని మళ్ళీ ఒక్కసారి నెంబర్ వేసుకునే ప్రయత్నం చేస్తాను. హోప్ యూ లైక్ ఇట్.